తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంది. సాధారణంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఈ ప్రాంతంలో 6 నుంచి 7 డిగ్రీలకు పడిపోయింది. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం 9 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా పొగమంచు సైతం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువ ఉందని వాతావరణ శాఖ నెలకొంది. ఇదే అంశం గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువ చెప్పుకోవచ్చు. గతంలో చూసుకుంటే మాత్రం 15% ఉష్ణోగ్రత ఉండేది. కానీ ఈ వారం రోజులు మాత్రము 6 నుండి 7% మాత్రం ఉష్ణోగ్రతకు పడిపోవడం మాత్రము చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ 9 గంటల వరకు ఇంట్లో నుంచి బయట రావాలంటే మాత్రం చినుకుతున్నారు ఈ చలితోటి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ ఈ 3 జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరైనా మాత్రం 9 గంటల లోపు బయటకు రావాలంటే మాత్రం భయంతో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటే అనుకోవచ్చు, గతంలో 15 రోజుల క్రితం ఆంధ్రాలో బంగాళాఖాతంలో అల్పపీడన దూరం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మామూలుగా చలి ఉండేది. కానీ ఈ వారం రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ కావడంతో మాత్రము ప్రతి ఒక్కరు మాత్రం ఈ చలికి తట్టుకోలేక స్వెటర్లు, మఫ్లర్లు వాడుకుంటూ జీవనం కొనసాగుతున్న పరిస్థితి నెలకొందనుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మాత్రం ఈ పొగమంచు పడడంతో వాహనదారులు సైతం, జాతీయ రహదారి వెళ్లే వాహనదారులు సైతము వాళ్ళ వాహనాలకు లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ లైట్లు వేయకపోతే ఈ పొగమంచు ద్వారా ముందు ఏ వాహనం వెళ్తుంది, ఎదురుగా ఏ వాహనం వస్తుంది ఎవరికి తెలియని పరిస్థితి. అందుకనే ఈ 9 గంటల వరకు సైతం వాహనదారులు వాళ్ళ వాహనాలకు లైట్లు వేసుకొని ముందుకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి లేకుంది. ఏదేమైనా వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది, ఈసారి గతంలో పోల్చుకుంటే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మఫ్లర్లు కానీ, జర్కిన్ కానీ ఖచ్చితంగా వాడాల్సిన పరిస్థితిని చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చూసుకుంటే ఉంటే ఈ 3 జిల్లాలు ఆదిలాబాద్ కానీ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు కాదు, ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉందనుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు ఆదిలాబాద్, ఇటు ఖమ్మం ఈ 3 జిల్లాలపై చలి తీవ్రతపై ఫోర్సెస్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్. కెమెరా బాల్తో సుహాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్. తెలంగాణ రాష్ట్ర